ఏపీలో జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ 99 మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ జనసేన తొలి జాబితా 94 మంది టీడీపీ 5 జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటన. ఏపీ కోసం కలిసి వస్తున్నాం, ప్రజలే గెలిపించుకోవాలి బాబు అంటే మాకు బీజేపీకి 4 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలు కేటాయించే ఛాన్స్. బీజేపీ కలుస్తుందా కలవదా అనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఇది ఆంధ్రాకి సంబంధించిన ఎడిషన్ ఒకటి కావాలని తీసిన. పవన్ కళ్యాణ్ 2014 ముందు జనసేన పార్టీ పెడితే 10 ఏళ్ల నుంచి ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పెంచుకోలేదు. అంటే మామూలుగా నా పార్టీ గెలవాలి, నా పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి, నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలి, అవతల వాళ్ళతో బేరం పెట్టుకుంటే ఇంకో 4 సీట్లు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు 10 సంవత్సరాల పాటు. దీనికంటే పీఆర్పీ నయమేమో, అన్ని స్థానాల్లో పోటీ చేసిరు, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత పార్టీ నడపలేనటువంటి దాంతో పక్కకి వెళ్ళిపోయి కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు, సపరేట్గా పక్కకు కూర్చున్న చిరంజీవి. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దాంట్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ నమ్ముకొని జనసేనను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి త్యాగాలను వెలకట్టి చంద్రబాబు నాయుడుకు దారాదత్తం చేస్తున్నారనేటువంటిది ఒక బాధ. అయితే దీనివల్ల పవన్ కళ్యాణ్కి కానీ వచ్చిందేముంది, జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా పవన్ కళ్యాణ్కి వచ్చేం లేదు. ఒకవేళ జగన్ను ఓడగొట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గెలిపించాల్సిన అవసరం ఉన్నది. జగన్లో ఉన్నటువంటి చెడ్డ ఏంటిది, చంద్రబాబులో ఉన్నటువంటి మంచి ఏమిటి? పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఎందుకు అంటే కేవలం చంద్రబాబు నాయుడుని 2014లో అదే పరిస్థితి జరిగింది. 2014లో కూడా బాబు జగన్ మోడీ కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కలిసిపోయారు. అప్పుడు జనసేన అటువంటి పార్టీ అసలు కనీసం పోటీ చేయలేదు, కేవలం తిరిగి ప్రచారం చేశారు. ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో వస్తుంది అన్నటువంటి సందర్భంలో 2019లో పోటీ చేసిన తర్వాత సమీక్ష చేసుకుని పూర్తి స్థాయి రాజకీయం చేయలేనప్పుడు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళను మోసం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది. మేము ఒంటరిగా పోతే 40 సీట్లు గెలుస్తాము, కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమనేటువంటిది ఒక మాట స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఈ మాట 40 సీట్లు వస్తున్నప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది కదా, మీ పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. అటు తెలుగుదేశం కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మీ దగ్గర రావాల్సి వస్తుంది. లేదంటే జగన్కు తక్కువ సీట్లు వస్తే మెజారిటీకి కావాల్సినటువంటి సీట్లు రాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాల్సినటువంటి గత్యంతరం ఏర్పరచుకోవచ్చు కదా. ఎట్లాగో మీరు ఎన్డీఏలో ఉన్నారు, బీజేపీ జనసేన ప్రత్యేకంగా వెళ్ళిపోయి 20, 25, 30 సీట్లు సొంతంగా గెలుచుకోవచ్చు కదా. వాళ్ళతోటి పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటే ఇప్పుడు 24 గెలుస్తారా? చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీకి ఇచ్చినటువంటి సీట్లలో ఎట్లా మళ్ళీ ఇచ్చిన 12 సీట్లలో 6 టీడీపీ రెబల్ను గెలిపించి వేయించుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. మళ్ళా ఈ 24 బీజేపీ జనసేన సీట్లలో కూడా చంద్రబాబు నాయుడు మనుషులే, టీడీపీ మనుషులే, ఓ 10 మంది జనసేనలకు జంప్ అయిపోయి మళ్ళీ టికెట్లు తెచ్చుకుంటారు. చూసుకోండి, రాసుకోండి ఈ విషయాన్ని. 24 సీట్లలో ఒక 10 మందో 12 మంది మాత్రమే జనసేన వాళ్ళు ఉంటారు. ఎవరికైతే టీడీపీ నుంచి అన్యాయం జరిగిందో లేదా టీడీపీ వాళ్ళు అక్కడ ఉంటారో ఆ సీట్లలో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ నుంచి రాత్రికి రాత్రి జనసేనలకు పోయి మనం ఇక్కడ భూపాలపల్లికి సంబంధించినటువంటిది ఎగ్జాంపుల్ చూడొచ్చు, కామినేని ఎగ్జాంపుల్ చూడొచ్చు, లేకపోతే బీజేపీ అభ్యర్థులను నిలబెట్టిన చోట మళ్ళీ టీడీపీ రెబల్స్ను కూడా పోటీ చేయించి వాళ్లకు ఆర్థిక సాయం చేసి వాళ్లకు మద్దతు తెలిపి టీడీపీ క్యాడర్ అంతా అటే వైపు ఉండడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి విషయం. అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది ఈ విషయంలో. ఇప్పుడు కూడా 24 సీట్లలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే మీరు పోనీ బీజేపీతో సంబంధం పెట్టుకుంటున్నాం, బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఉన్న తర్వాత కూడా కాదని మీరు ముందుకెళ్లారు అంటే అర్థం ఏంటి? ఈ విషయంలో స్పష్టంగా కేవలం 24 సీట్లు తీసుకోవడం కోసం జనసేన అనేటువంటి పార్టీ పెట్టి ఆర్భాటంగా ఎన్ని పనులు చేసి నా జాతి నా కులము అనేటువంటి విషయం చెప్పి నీ జాతిని నీ కులాన్ని మోసం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే కనీసమైనటువంటి రాజకీయ ఏదో మేధో మదనం చేస్తున్నట్టుగా ఇంత పెద్ద పార్టీ చెప్పి అంతని ఇంతని ఒక పార్టీ పెట్టిన తర్వాత 24 సీట్లకు కన్ఫైన్ కావడం కోసం ఇన్ని మాటలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? పోనీ ఆ 24 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులనైనా ముందుగాల తయారు చేసుకున్నారా అంటే తయారు చేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనబడట్లేదు. ఇది సాక్షి ఆంధ్ర భలే మాంచి చౌక బేరము. కేవలం 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు నిరాశ నిస్పృహలో జన సైనికులు ఊరించి ఉసూరు అనిపించారని ఆగ్రహం 5 పేర్లు మాత్రమే ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఇది ఒకసారి చూడుర్రి.
చంద్రబాబు నాయుడు ప్రిపేర్డ్గా ఆయన మొత్తం ఏ నియోజకవర్గంలో ఎవరు ఉండాలనేటువంటి అంశంలో ఓ ప్రింట్ తీసుకొచ్చుకొని పట్టుకున్నాడు. ఈయనేమో అక్కడికక్కడ కూర్చొని పేపర్ మీద పెన్ను పెట్టుకొని ఓ 5గురిని రాసేసేసిండు. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్తే రాసినటువంటిది అర్థమైపోతుంది. అందులో నాదెండ్ల మనోహర్ ఉండనే ఉన్నాడు. 3 ఎంపీ సీట్లు ఇస్తారు, 24 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు. అంటే ఒక పార్టీ నడిపే విధానాన్ని, ఒక పార్టీ నడిపితే ఆ పార్టీ కోసం ఎంతమంది త్యాగం చేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది అభిమానులు వస్తున్నారు, పార్టీ కోసం ఎంతమంది వస్తున్నారు, నీ కోసం ఎంతమంది వస్తున్నారు, మీ కులం కోసం ఎంతమంది వస్తున్నారు. అంటే ఏదైతే చిరంజీవికి ఒక మాయన మచ్చగా ఉందో, సినిమా ఇండస్ట్రీలో ఆయన కింగ్ అవ్వచ్చు, ఆయన మెగాస్టార్ అయి ఉండొచ్చులే, కానీ రాజకీయాల్లో ఆయన నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారనేటువంటి చర్చ జరుగుతుందో, జనసేన కూడా మళ్ళీ అదే చేస్తుంది అనేటువంటి అంశాలపైన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్కు ఒక రాజకీయమైనటువంటి లక్ష్యం ఉన్నదా, ఒక రాజకీయమైనటువంటి సిద్ధాంతం ఉన్నదా, కేవలం జగన్ ఓడగొట్టడం ఒకటే ఉన్నదా? గతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినట్టు ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పుట్టారా? వైఎస్ఆర్సీపీని ఓడించడమే లక్ష్యమా? కమ్యూనిస్టులు చెప్తారు కదా బీజేపీని ఓడించడమే మా లక్ష్యం అని. వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి కేవలం బీజేపీని ఓడించడం అనేటువంటి సిద్ధాంతానికి ఎట్లయితే మారిపోయారో మీరు కూడా అదే సిద్ధాంతానికి మారిపోయారా? ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇంత జనసేన అనేటువంటి విషయం చెప్పి జనసేన కోసం మేము అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పేసి 40 స్థానాలు 70 స్థానాలు 75 స్థానాలు అనేటువంటి అపోహలు కల్పించింది ఎవరు? ఒక పార్టీకి సంబంధించినటువంటి మేధోమథనం జరిగితే ఇంకేదో జరిగితే చేయాల్సింది ఏంటి? జనసేనకు సంబంధించి అయితే ఈ జనసేనకు సంబంధించినటువంటి విమర్శ కాదు, జనసేనను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలను, జనసేన కోసము పవన్ కళ్యాణ్ కోసం పనిచేసినటువంటి నాయకులను పవన్ కళ్యాణ్ మోసం చేశారు అనేటువంటి స్పష్టం. చంద్రబాబు నాయుడు పోనీ గతంలో మనకేం రాలేదు, 2019లో ఏం సీట్లు రాలేదు, మనం ఇప్పుడు ఎక్కువ సీట్లు అడిగేటువంటి యోగ్యత లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్. పోనీ 2019లో టీడీపీకి వచ్చింది ఏముంది? 2019లో టీడీపీకి వచ్చింది కూడా 23 సీట్లే. మరి వాళ్ళు మీ 24 మిగిలిన సీట్లలో వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? 24 పోతే ఒక 150 అనుకోండి. అంటే 150 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి మాత్రం ఉన్నదా? అసలు 1999 నుంచి ఆ తర్వాత 2004 2009 నుంచి అయితే వరుసగా ఒక 35-36 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవని ఒక 30 స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 99 నుంచి లేదంటే 2009 నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు 2009 నుంచి ఒక్కసారి కూడా గెలవనటువంటి స్థానాలు దాదాపుగా 30 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఒక 30-40 స్థానాల్లో అభ్యర్థులు కరువు ఉన్నది. అట్లాంటి తెలుగుదేశం పార్టీకి లొంగిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ 2019లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 23 స్థానాల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 150 గెలవడానికి 150 అడగడానికి యోగ్యత ఉన్నప్పుడు ఏమీ రానటువంటి పవన్ కళ్యాణ్ జనసేన ఇంకో 20 సీట్లు 50 సీట్లు అడగడానికి ఏమున్నది? కనీసం గౌరవప్రదమైనటువంటి చర్చలు కూడా కావు. పూర్తి స్థాయిగా లొంగిపోయి ప్రజలైతే ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారో ప్యాకేజీ స్టార్ అని, లేదంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మౌత్ పీస్ అని మైక్ పీస్ అని ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శకులకు మరింత మద్దతునిచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చర్యలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ రాజకీయమైనటువంటి అడుగులు ఉన్నాయనేటువంటిది నిన్నటి పొత్తులో భాగంగా చేసినటువంటి ప్రకటనను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా ఉండదా? వాళ్ళకి 2 ఇచ్చినా 3 ఇచ్చినా 5 ఇచ్చినా వాళ్ళకి పోయేది ఏం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది. కానీ జనసేన కోసం ఎందుకు పనిచేయాలి? మీకోసం పడవలల్లా మీకోసం ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి చచ్చిపోయేటువంటి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు మోసం చేయాలి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోయినా మనకు నష్టమేం లేదు.